స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా నీ దివ్య సన్నిధిలో పూజలు చేయకవే చేసిన శుభవేళ స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా ఇద్దరు మోతురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా ఇద్దరు మోతురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా మా దోషములను క్షమించు స్వామి మా దోషములను క్షమించు స్వామి నీ కృపలో మమ్ము నడిపించు దేవా నీ కృపలో మమ్ము నడిపించు దేవా స్వాగతము దేవా సుమా స్వాగతము ప్రభువా స్వాగతము దేవా గురువుతో చేసేది ఈ బలియాగము మాకెల్లరకు ఆశీర్వాదము గురువుతో చేసేది ఈ బలియాగము మాకెల్లరకు ఆశీర్వాదము ఆత్మను మాపై కురిపించు దేవా ఆత్మను మాపై కురిపించు స్వామి మా జీవితములు ఖండించు దేవా మా జీవితములు ఖండించు దేవా స్వాగతము దేవా శుభ స్వాగతము ప్రభువా స్వాగతము దేవా మా రక్షకుడైన దేవా మాపై నీ దృష్టి నిలుపుము నీవు అభిషేకించిన అతన్ని నీ కటాక్షింపుము అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు గడిపిన దానికంటే నీ మందిరమున ఒకరోజు వసించుట మేలు పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా సామాన్య 20వ ఆదివారంలోకి మనందరం ప్రవేశించున్నాం. ముఖ్యంగా గత కొన్ని ఆదివారాల నుండి మనము దివ్య సప్రసాదం గురించి ఆలోచిస్తూ ఉన్నాం. దివ్య సప్రసాదంలో ఉన్నటువంటి మహోన్నత ప్రభు ఈ లోకంలో తను ఇచ్చేటువంటి ఆహారము తన శరీరమే తన రక్తమే అని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే తన శరీరాన్ని భుజిస్తారో తన రక్తాన్ని పానం చేస్తారో వారు నిత్య జీవాన్ని పొందుతారని ప్రభు పలుకుతూ ఉన్నారు. పరలోకము నుండి దిగి వచ్చిన
జీవము గల ఆహారమును నేనే అని ప్రభు నుడుగుచున్నాడు. కావున పరిశుద్ధమైనటువంటి హృదయాలతోటి, పరిశుద్ధమైనటువంటి మనస్సులతోటి మనందరము ప్రభు ఇచ్చేటువంటి జీవాహారాన్ని ప్రేమతోటి స్వీకరిద్దాం. తద్వారా ఆయన రాజ్యమునకు వారసులమవుతాం. కావున ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజలో పాల్గొనడానికి అర్హతను, యోగ్యతను మనకు దయచేయమని, మన పాపములన్నిటినీ మన్నించమని విశ్వాసంతో మనందరము ప్రార్థన చేద్దాం. పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొని ఆడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకుందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుడు ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా. పాపిని అపరాధినై అంతుగనై అపవాదితో అనుచరుడై అపరాధినై అంతుగనై అపవాదితో అనుచరుడై సంచరించి చీకటిలో వంచన చేసి అందరిలో వంచన చేసి అందరిలో దేవా ఆశిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా. ఆశిని సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. 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 పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి.
భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోక దేవా ప్రియతమ తండ్రి ఏకైక సుతుడా యేసు ప్రభు. పరలోక దేవా ప్రియతమ తండ్రి ఏకైక సుతుడా యేసు ప్రభు. ప్రభు దేవా ఓ పరిశుద్ధాత్మ నిన్ను పూజించి స్తుతించేము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. దైవ కుమార దయ చూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. దైవ కుమార దయ చూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. తండ్రి కుడి ప్రక్క కూర్చున్న ప్రళయ మా మనవులను ఆలించువాని. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. తండ్రి మహిమలో వెలిగే ప్రభువ, కైకొనుమా ఈ స్తుతి గీతమును. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నిన్ను ప్రేమించు వారికి ఏ నేత్రమును చూడని అనేక ఆధ్యాత్మిక వరములను సమకూర్చితివి. మా హృదయములను నీ చల్లని ప్రేమతో నింపి అన్నిటిలోనూ అన్నిటికంటేను అధికముగా నిన్ను ప్రేమించున్నట్లును మా ఆశలకు అతీతమైన నీ వాగ్దానములు నెరవేరి మేము పరమానందమును అనుభవించున్నట్లును నీ కృపను మాకు ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. రమ్ము, నేను తయారు చేసిన భోజనము ఆరగింపుము. నేను సిద్ధము చేసిన ద్రాక్షారసము సేపుము. మొదటి పట్టణము సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. మొదటి పట్టణము సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. విజ్ఞానము సంపూర్తి తన భవనమును నిర్మించి 7 స్తంభములు నెలకొల్పెను. ఆమె వేంట మాంసము వండి సుగంధ ద్రవ్యములు కలిసిన ద్రాక్షారసము సిద్ధం చేసి భోజన పదార్థములు తయారు చేసెను. ఆమె తన పరివారమును నగరములోనికి పంపగా వారు ఉన్నత ప్రదేశమున నిలుచుండి
జ్ఞానం లేని వారు విట్టుటకు రండు అని జనులను ఆహ్వానించిరి. వివేకహీనులకు ఆమె ఇట్లు కబుర్లు పంపించెను. రమ్ము, నేను తయారు చేసిన భోజనము ఆరగింపుము. నేను సిద్ధము చేసిన ద్రాక్షారసము సేవింపుము. మూర్ఖత్వమును విడనాడు దేవి, నీవు జీవించువు. నీవు విజ్ఞాప పదమున నడువుము. ఇది ప్రభు వాక్కు. పరమేశ్వరునికి వందనములు. కీర్తన పాడుదా, ప్రార్థన చేయుదా, కీర్తన పాడుదా, ప్రార్థన చేయుదా. యేసు వాక్యమే ఆలకించుదా, యేసు వాక్యమే ఆలకించుదా. క్రీస్తు బోధలే ఆచరించుదా, కీర్తన పాడుదా, ప్రార్థన చేయుదా. జీవనదాత సర్వేశ్వరుని కొనియాడెదము ఆనందముతో. జీవనదాత సర్వేశ్వరుని కొనియాడెదము ఆనందముతో. పరలోకమును భూలోకమును, పరలోకమును భూలోకమును తన శక్తితో కృపించెను. కీర్తన పాడుదా, ప్రార్థన చేయుదా. యేసు వాక్యమే ఆలకించుదా, క్రీస్తు బోధలే ఆచరించుదా. కీర్తన పాడుదా, ప్రార్థన చేయుదా. దేవుని చిత్తమును ప్రయత్నించుడు. రెండవ పట్టణము, పునీత పౌలు ఎఫెసీయులకు రాయబడిన లేఖ 5వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు. రెండవ పట్టణము, పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాయబడిన లేఖ 5వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు. సోదరులారా, మీరు ఎట్లున్నారు అని దానిని గురించి చెప్పవచ్చు. జ్ఞానహీనుల వలె జీవించబడు, వివేకవంతుల వలె జీవించడు. కనుక దొరికిన ప్రతి అవకాశం సద్వినియోగం చేసుకోండి. మూర్ఖులు కాక మీరేమి చేయవలని దేవుని చిత్తము గ్రహించుటకు మద్యపానముతో ఒత్తిడి పడి అది జాగ్రత్త. దానికి బదులుగా ఆత్మపురుషుడు కాదు, ఒకరితో ఒకరు కీర్తులతోనూ స్తోత్రములతోనూ పవిత్ర గీతములతో సంభాషణ హృదయపూర్వకముగా పొగడ్తలతో ప్రభువునకు స్తోత్రములు పాడు. మన ప్రభువు యేసు ద్వారా ప్రతి విషయముల గురించి తండ్రి దేవులకు సర్వదా ఇది ప్రభు వాక్కు. పరమేశ్వరునికి వందనములు. మనసుకు శక్తినొసగుగే నీలోని విశ్వాసంతో పోకుండా. చిన్ని మన శక్తినొసగుగే నీలోని విశ్వాసంతో పోకుండా. యేసయ్యా, యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవి యొక్కి నా మొరను ఆలకించుమా. యేసయ్యా, యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవి యొక్కి నా మొరను ఆలకించుమా. హల్లెలూయా, హల్లెలూయా,
నన్ను వదలుచున్న నీవు నన్ను మరువనని వాగ్దానమిచ్చితివి. నాలో జరుగుచున్న కార్యములన్నీ నాకే అర్థం కాలేదే నా యేసయ్యా. నాలో జరుగుచున్న కార్యములన్నీ నాకే అర్థం కాలేదే నా యేసయ్యా. మార్గమా నా సత్యమా, మార్గమా నా సత్యమా, నీకు జీవం పొందు వరము నాకు వసగుమా. నీకు జీవం పొందు వరము నాకు వసగుమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం నుండి 58వ వచనం వరకు. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం నుండి 58వ వచనం వరకు. యేసు ఇట్లు పలికెను, పరలోకం నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారం నేను. ఈ ఆహారం ఎవడైనా భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించు. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారం నా శరీరము అన్నింటిలో నిశ్చయముగా చూపుచున్నాను అని. అంతటా యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఈయన తన శరీరము ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగారు. యేసు వారికి, మీరు మనిషి కుమారుని శరీరము భుజించి ఆయన రక్తమును త్రాగినను తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఏలైనా నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తము నిజమైన పానం. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉండును. జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇదియే పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం. మీ పితరులు మన్నాను భుజించి మరణించి, అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానమిచ్చారు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 20వ సామాన్య ఆదివారంలోనికి మనం ప్రవేశిస్తున్నాము. ఈనాటి సువిశేష పఠనాల ద్వారా ప్రభు మనకు 3 విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. మొదటి పట్టణంలో మనం విన్నట్లుగా సామెతల గ్రంథంలో మనము దేవుని యొక్క విజ్ఞానాన్ని మనము ఆస్వాదించాలని, దేవుని యొక్క విజ్ఞానాన్ని మనము ఆ ప్రభువుని వేడుకోవాలని, ఆ యొక్క విజ్ఞానవంతమైన జీవితాన్ని, వివేకవంతమైన జీవితాన్ని జీవించాలని
ఆ ప్రభువు నిన్ను నన్ను కోరుతూ ఉన్నారు. ఈనాటి 2వ పట్టణంలో పౌలు గారు ఎఫెసుకు రాసిన లేఖలో 2వ అంశము ఆత్మపూరితమైన జీవితాన్ని జీవించాలని తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈనాటి సువిశేష పట్టణంలో ఆ ప్రభు మరి ఒకసారి నేనే జీవాహారం, తను తాను సమర్పించుకొని ఆ యొక్క శిష్యుల ద్వారా మనకు ఈ యొక్క దివ్య ప్రసాదాన్ని ఆ ప్రభు స్థాపించి ఈ జీవము గల ఆహారాన్ని ప్రతిరోజు ప్రభు మనకు ఇస్తూ ఉన్నారు. సో ఈరోజు ఇలాంటి 3 పట్టణాలు ఈ 3 విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నవి. సామెత గ్రంథంలో మనం చూసినట్లయితే విజ్ఞానము ప్రతి అందరికీ తెలుసు. మన నిజ జీవితంలో సాధారణంగా మన పెద్దవారిని చాలా విజ్ఞానవంతులను అని అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే వారికి జీవిత అనుభవం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆలోచనలు, వారు తీసుకున్న నిర్ణయాలు సఫలీకృతం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, జీవితంలో ఎంతో సాధించవచ్చు, సాధించలేకపోవచ్చు. ఎన్నో అనుభవాలతో కూడిన ఆ యొక్క జీవితాన్ని జీవించి ఉన్నారు కాబట్టి వారిని మనము చాలా విజ్ఞానవంతులని భావిస్తూ ఉంటాం. అది మానవుని యొక్క విజ్ఞానం. మరి దేవుని యొక్క విజ్ఞానము అది చాలా గొప్పది, శక్తివంతమైనది. మీరు సామెతల గ్రంథంలో మీరు చూసినట్లయితే ఆ యొక్క విజ్ఞానం గురించి, దేవుని యొక్క విజ్ఞానం గురించి ఎంతో చక్కగా ఆ యొక్క గ్రంథం వివరిస్తూ ఉంది. దేవుని యొక్క విజ్ఞానంతోనే, ఆ యొక్క జ్ఞానంతోనే దేవుడు ఆ యొక్క లోకాన్ని సృష్టించారని వాక్యం పలుకుతుంది. ఆదికాండలో మనం చూసినట్లయితే ఆ ప్రభు ఒక వాక్కుతో ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించారని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ యొక్క విజ్ఞానంతోనే దేవుడు మనల్ని నడిపిస్తున్నారని, ఆ యొక్క విజ్ఞానం ద్వారా దేవుడు మనకు కావలసిన యొక్క శక్తిని, ఈ యొక్క ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నారని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. మరి దేవుని యొక్క విజ్ఞానము అంటే అది ఎలా మనము ఆస్వాదించాలి, నిజంగా ఆ యొక్క విజ్ఞానాన్ని మనం ఎలా పొందాలి? పాత నిబంధనలు మనం చూసినట్లయితే సొలొమోను రాజు గారు ఆయన అంటూ ఉన్నారు, ప్రభు నేను ఒక చిన్నవాడిని, నా తండ్రి మరణించి ఉన్నారు, మీరు ఒక మహాజాతిని ముందల నన్ను నిలబెట్టి ఉన్నారు, మరి నేను ఏ విధంగా వారిని నడిపించాలో నాకు అర్థం కావటం లేదు అని ఆయన ప్రార్థించగా ఆ ప్రభు ఆయనకు నువ్వు ఏం వరం కావాలని అడిగినప్పుడు ఆయన ఈ ప్రజలు నడిపించడానికి కావలసిన ఆ యొక్క విజ్ఞానాన్ని, వివేకాన్ని నాకు ప్రసాదించండి అని సొలొమోను రాజు గారు అడిగి ఉన్నారు. ఆ యొక్క వాక్యాలు మనం చూసినట్లయితే ఏ విధంగా సొలొమోను గారి యొక్క విజ్ఞానము ప్రపంచం నలుమూల నుంచి ఎంతో మంది ఆయనకు దగ్గరకు వచ్చి ఆయన చెప్పే ఆ యొక్క వాక్యాన్ని వినటానికి ఎంతో మంది వచ్చారని పాత నిబంధన మనకు తెలియజేస్తూ ఉంది. అంత శక్తివంతమైనది, గొప్పది దేవుని యొక్క జ్ఞానం. మరి ఈరోజు సామెతల గ్రంథంలో 9వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే ఎవరైనా చదవగలరా? దేవుని పట్ల భయభక్తులు చూపుట విజ్ఞానానికి మొదటి మెట్టు. ప్రియమైన సహోదరి సహోదరులారా, విజ్ఞానం అంటే ఏదో పుస్తకాల్లో రాస్తుంది ఇది కాదు. దేవుని యొక్క విజ్ఞానం మనం పొందాలి అంటే మొదటి మెట్టు దేవుని యందు భయభక్తులు చూపు. కంటిన్యూ చదవండి. పవిత్రుడైన ప్రభువుని తెలుసుకుంటే వివేకము. సాధారణంగా మన మానవ జీవితంలో మనం చూసినట్లయితే మన అనుభవం అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటుంది. ఒకేసారి మనకు అర్థం కాదు. సింపుల్గా చెప్పాలంటే మనం రోజు కూరగాయలు అవి కొంటూ ఉంటాం. ఒకరోజు వెళ్ళి కూరగాయలు ఎంతండి, టమోటాలు 5 రూపాయలు కేజీ, 20 రూపాయలు, వంకాయలు 10 రూపాయలు
అట్లా ప్రతిరోజు మనం కొంటూ ఉంటే మనకు ఒక అవగాహన వస్తూ ఉంది. ఆహా, ఈ వారంలో టమోటాలు ఈ విధంగా రేట్లు ఉన్నాయని ఒక అవగాహన ఏర్పడుతుంది. అలానే పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు ఈ యొక్క జీవితాన్ని జీవించున్నారు కాబట్టి జీవితంలో చేసిన ప్రతి పని, చేసే ఆలోచనన్నీ వాళ్ళకి కొద్దిగా అవగాహన ఉంటుంది కాబట్టి మనకు చెబుతూ ఉంటారు, ఈ విధంగా నిర్ణయం తీసుకో, ఈ విధంగా ఆలోచించవద్దు అని మనకి ఒక మంచి మంచి మాటలు వాళ్ళు తెలియచేస్తూ ఉంటారు. అది మానవుని యొక్క విజ్ఞానం. మరి దేవుని యొక్క విజ్ఞానం అంటే చాలా గొప్పది. అందుకే ఈ యొక్క విజ్ఞానాన్ని మనం కలిగి ఉండాలంటే వాక్యం పలుకుతుంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే. అదే మొదటి మెట్టు. ఆ తర్వాత దేవుడు నిన్ను నన్ను అంచెలంచెలుగా ఒక ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్తారు. ఈనాటి రెండవ పట్టణం మనం చూసిన రెండవ అంశము ఆత్మపూరితమైన జీవితం. ఆత్మపూరితమైన జీవితం. రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎంతో చక్కగా ఆత్మపూరితమైన జీవితం మనం ఎలా జీవించాలని పునీత పౌలు గారు మనకు తెలియచేస్తూ ఉన్నారు. రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయంలో, ఆ 8వ అధ్యాయం మొత్తము ఏ విధంగా మనము ఆత్మపూరితమైన జీవితాన్ని జీవించాలో, ఏ విధంగా ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుందో, నడిపిస్తుందో మనకు ఎంతో చక్కగా పునీత పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. ఎనిమిదవ అధ్యాయము 8వ వచనము, 8 నుంచి 9వ వచనం వరకు చదవండి. శరీరానుసారము జీవించువారు ఎవరండి దేవుణ్ణి సంతోషపెట్టలేరు? అంటే మనమంతా కదా, మనమంతా. ఎందుకంటే ఎక్కువ శాతం మన జీవితంలో శరీరానుసారమే మనం జీవిస్తూ ఉంటాం. కానీ వాక్యం చెబుతుంది, శరీరానుసారం జీవించే వాళ్ళు ఎవరిని సంతోషపెట్టలేరు? దేవుణ్ణి సంతోషపెట్టలేరు. కంటిన్యూ చదవండి. మీ యందు నిజముగా దేవుని ఆత్మ వసించినచో మీరు శరీరం నందుగాక ఆత్మ యందు ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. మనము నిజంగా దేవుని ఆత్మ, మీ యందు దేవుని ఆత్మ నిజంగా జీవించి ఉన్నట్లయితే మనందరం పలుకుతూ ఉంటాము, జ్ఞానస్థానం ద్వారా దేవుని యొక్క ఆత్మను పొంది ఉన్నామని. కానీ అదే ఆత్మ ఈరోజు నిన్ను నన్ను మనం ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. నిజంగా ఆత్మ నీలో నాలో పనిచేస్తూ ఉందా? నేను ఏ విధంగా జీవిస్తూ ఉన్నాను? శరీరానుసారం జీవిస్తున్నానా, లేదా దేవుని యొక్క ఆత్మ ప్రకారం జీవిస్తున్నానా అనే ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. శరీరానుసారం జీవించినట్లయితే ఎప్పటికీ దేవుణ్ణి సంతోష పెట్టలేమని వాక్యం చాలా చక్కగా మనకు తెలియచేస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఆత్మ మనల్ని దేవుని యొక్క, మనము 15వ వచనం మనం చూసినట్లయితే, ఏలైనా దేవుని నుండి మీరు స్వీకరించినది మిమ్మల్ని భయకంపితులను చేయు బానిసత్వపు ఆత్మ కాదు. దేవుని ఆత్మ ప్రేరణ అంటే 24 గంటలు దేవుని ఆత్మ నీలో పనిచేస్తుందని కాదండి. ఎందుకంటే మనకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. మన సొంత నిర్ణయాలు మనం తీసుకోవాలి. ఆ తర్వాతే నువ్వు సాధ్యమైనంత వరకు నువ్వు చేయగలిగింది చేసిన తర్వాత నీకు కావాల్సిన ఆ యొక్క శక్తిని దేవుడు ఇస్తారు. అంతేగాని, అందుకే దేవుని యొక్క ఆత్మ నిన్ను నన్ను బానిసలుగా చేయదు. బానిసలుగా చేస్తుందంటే దేవుని ఆత్మే కాదు. చదవండి. మీకు దత్తపుత్రత్వమును
ఒసగు ఆత్మను మీరు స్వీకరించితిరి. ఆ ఆత్మ ద్వారా దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలుస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆత్మానుసారం మనం జీవించినట్లయితే దేవుని సంతోష పెడతామని వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవది, దేవుని యొక్క ఆత్మపూరితమైన జీవితాన్ని జీవించినట్లయితే దేవుణ్ణి మనము తండ్రి అని పిలుస్తూ ఉన్నాం. ఆ యొక్క బంధాన్ని మనం ఏర్పరచుకుంటున్నాం ఆత్మ ప్రేరణ ద్వారా. 26వ వచనం మనం చూసినట్లయితే, అదే విధముగా బలహీనమైన మనకు ఆత్మ కూడా సాయపడును. ఏ విధంగా సాయపడుతుందండి? చదవండి. ఏలైనా మనము ఎట్లు ప్రార్థింపవలెనో మనకు తెలియదు. ఒక్క నిమిషం. అదేంటండి ఫాదర్ గారు, ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా మనం పుట్టు క్రైస్తవులు, మాకు ప్రార్థన చేయటం రాదా? ఇదేంది వాక్యంలో ఏమన్నా మాకు ప్రార్థన రాదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మాకు ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థన పుస్తకాలు ఉన్నాయి, అన్ని చదువుతాము, ప్రార్థనలు వచ్చు, పరలోక జపం, మంగళవారం జపం, అన్ని ప్రార్థనలు వచ్చు. మరి ఇదేంది ఇక్కడ ఎట్లా ప్రార్థించాలో తెలియదండి. తెలుసండి మనకి? నిజంగా తెలియదు. ఎందుకు తెలియదు అంటే, దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపి అంటే దేవుని ఆత్మస్వరూపి కాబట్టి ఆత్మతోనే ప్రార్థించాలి. అది కేవలం పవిత్రాత్మ ప్రేరణతోనే సాధ్యం. ఏదో మనము ఈ యొక్క జపాలు చెబుతూ ఉంటే అది సర్వసాధారణం. కానీ ఆత్మపూరిత దేవుని ఆత్మ యందు మనం ప్రార్థించినట్లయితే చాలా శక్తివంతమైన ప్రార్థన మనది. చదవండి. మనకు మాటలకు సాధ్యపడని మూలుగుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుణ్ణి ప్రార్థించును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరా, ఆత్మపూరితమైన జీవితాన్ని జీవించాలంటే ఎంతో చక్కగా ఈ యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవుణ్ణి మనము సంతోష పెడతాం. రెండవది, దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలవగలం. మూడవది, ఆత్మే మనకు ఏ విధంగా ప్రార్థించాలో నేర్పిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరు, ఒకసారి ఒక స్త్రీ యొక్క ఆరాధన చేస్తున్నప్పుడు, ఆమె తర్వాత పూజలో సాంఘ్యంలో ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆశీర్వాదానికి లైన్లో వస్తున్నప్పుడు అందరూ ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ యొక్క స్త్రీ పవిత్రాత్మ వరాల్లో ఒక వరమైన అన్య భాషలో ఆమె ప్రార్థిస్తూ ఉంది ఆ యొక్క స్త్రీ. కానీ ఆమె యొక్క బాహ్యం చూస్తూ ఉంటే ఆ స్త్రీ అన్ని చోట్ల ఇక్కడి నుంచి అంతా అవన్నీ పచ్చబొట్లు అవన్నీ పొడిపించుకొని ఉంది ఆమె. మొత్తం ఇక్కడి నుంచి ఇదంతా బాడీ అంతా ఆ పచ్చబొట్లు పొడిపించుకొని ఉంది, రకరకాలు. ఆ యొక్క వ్యక్తి ఇలా ప్రార్థన ఆశ్రయించడానికి వస్తూ ఉండగా లైన్లో ప్రార్థిస్తూ ఉంది, అన్ని భాషలో ప్రార్థిస్తూ ఉంది. అన్ని భాషలో అది దేవుని యొక్క కృప. దేవుడు అది వాక్యంలో పలుకుతూ ఉంది. ఈరోజు మన వాక్యంలో విన్నాము, మనం ఏ విధంగా ప్రార్థించాలో మనకు తెలియదు. ఆత్మే నిన్ను ఆ యొక్క ప్రార్థనలో నడిపిస్తుంది. ఈ యొక్క ప్రార్థనలు నడిపించడానికి కావలసిన శక్తి ఆ యొక్క అన్య భాషలనే ఆ యొక్క వరాన్ని పవిత్ర ఆత్మ దేవుడు ప్రసాదిస్తూ. సో ఆ యొక్క వ్యక్తి వస్తున్నప్పుడు నేను అనుకున్నాను, ఈమె బాహ్యంగా చూస్తే ఇలా ఉంటుంది, ఇలా పచ్చబొట్లు పొడిపించుకొని, నిజంగా ఈమెలో విశ్వాసం ఉందా, ఈమె నిజంగా ప్రార్థిస్తుందా లేదా అనే సందేహము నాకు వచ్చింది. ఆమె వస్తూ ఇంకా దగ్గరకు వస్తున్నప్పుడు ప్రార్థిస్తూ ఉంది. ఆమెను ఆశీర్వదించినప్పుడు అన్య భాషలో ప్రార్థిస్తూ ఉంది. నాకెందుకో సందేహం వచ్చింది, నిజంగా ఏమో ప్రార్థిస్తుందా
లేదా ఏదో చెప్పాలి కదా అని మళ్ళీ ఆమె మీద చేయి పెట్టి ప్రార్థించినప్పుడు నిజంగా ఆమె అన్ని భాషలో ప్రార్థిస్తుంది. అన్ని భాషలో ప్రార్థించాలంటే అది చాలా రకరకాల భాషలు ఉన్నాయి. మన మానవ మాతృ మాట్లాడే భాష రకరకాల తెలుగు, తమిళ్ ఇవన్నీ మానవ మాతృలు మాట్లాడే భాష. తెగలు ఈ యొక్క ట్రైబల్ పీపుల్ వాళ్ళు కూడా మానవ మాతృలు ఇవన్నీ మానవుల భాష. ఆత్మ ప్రేరితులైనప్పుడు ఈ యొక్క అన్య భాషల వరం పొందినప్పుడు కొంతమంది మన మానవుల భాషలో మాట్లాడతారు, వాళ్ళకి తెలియదు. ఒక సిస్టర్ గారు ప్రార్థిస్తున్నప్పుడు ఆమె తెలుగు అస్సలు తెలియదు, కానీ ఆమె ప్రార్థిస్తున్న ప్రార్థనలో తెలుగులో ప్రార్థిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా విన్నారు, ఈమె తెలుగులో ఎలా ప్రార్థిస్తుంది, తెలుగు వచ్చేమో అని. కానీ ఆమె ప్రార్థన అయిన తర్వాత అడిగారు, సిస్టర్ గారని మీకు తెలుగు వచ్చా అని. ఆ సిస్టర్ గారు అన్నారు, తెలుగు నాకు అసలు రాదు, నేను ఎప్పుడూ తెలుగు రాష్ట్రంలోకి వెళ్ళలేదు అని ఆ సిస్టర్ గారు చెప్పినారు. మరి ఆమె తెలుగు రాని అంటే వ్యక్తి తెలుగులో ప్రార్థిస్తూ ఉంది. ఇది మానవుల భాష. ఇంకా దానికన్నా ఉన్నతమైంది, అది దేవుని యొక్క వరాలు. మన సాధ్యంగా దేవుడు ఎవరికైనా ఇవ్వచ్చు. తర్వాత దేవదూతల భాష, దేవదూతలకి వారికి ప్రత్యేకమైన భాష. తర్వాత ఉన్నత అంతస్తు దేవుని యొక్క భాష. దేవుడు ఆత్మ స్వరూపి కాబట్టి ఆత్మ యందే మనము ఆరాధించాలి. ఆ అన్య భాషల వరం పొందిన వాళ్ళు మాత్రమే ఆ దేవుడే ఆ యొక్క శక్తిని ప్రసాదిస్తూ ఉంటారు. వారి ప్రార్థనలో కూర్చుంటే ఒక 2-3 గంటలు, నాకు తెలిసిన సిస్టర్స్ ఇద్దరు ఉన్నారు, కరిస్మాటిక్ సిస్టర్స్. వాళ్ళు పొద్దున్నే 3ంటికి లేచి ప్రార్థన చేస్తారు. నైట్ ఎన్నింటికి పడుకుంటారు తెలుసండి? నైట్ 11:30కి. వాళ్ళు రోజంతా హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటారు. ఒకరు MBBS డాక్టర్ గారు, ఇంకో సిస్టర్ గారు నర్స్. కానీ పొద్దున్నే 3ంటికి లేచి 6 దాకా ప్రార్థన చేస్తారు రోజు, ప్రతిరోజు. అప్పుడు అడిగాను, సిస్టర్ గారు మీరు ఎలా ప్రార్థన చేయగలరు, పొద్దున్నే 3ంటికంటే కష్టం కదా అని అడిగినప్పుడు ఆ సిస్టర్ గారు అన్నారు, దేవుని యొక్క ఆత్మతో ప్రార్థిస్తూ ఉన్నారు, అందుకే వారికి అది 3ంటికో ఎన్ని గంటలు ప్రార్థన చేశారో వాళ్ళకే తెలియదు. ఒక అర్ధగంటల ప్రార్థన అయిపోయింది అని అనుకుంటారు, అదే భావన. అంత గొప్పది ఆ యొక్క ఆత్మపూరితమైన ప్రార్థన. ఇక మన ఈనాటి సువిశేష పట్టణం 3వ అంశం మనం చూసినట్లయితే యేసు ప్రభు పలుకుతూ ఉన్నారు, నేనే జీవాహారం. ఈ యొక్క ఆహారాన్ని మనం రోజు దివ్య సప్రసాదంలో స్వీకరిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కొంతమందికి సందేహాలు ఉన్నాయి. నిజంగా ఈ యొక్క అప్ప ద్రాక్ష రసములు దేవుని శరీర రక్తాలుగా మారతాయా? నేను ఒక వడకంలో బెంగళూరులో లోగోస్ రిట్రీట్ సెంటర్లో వడకంలో పాల్గొన్నప్పుడు ఆ యొక్క ప్రీచరు పలుకుతూ ఉన్నారు. ఆయన ఒకరోజు ఆశీర్వదించబడిన ఆ యొక్క అప్పాన్ని ఒక చేతిలో పెట్టుకొని ఆశీర్వదింపని అప్పాన్ని ఇంకో చేతిలో పెట్టుకొని ఆయన అడిగాడు మమ్మల్ని, ఈ రెండిటిలో ఏది నిజంగా ఆశీర్వదింపబడిన అప్పము అని. ఎవరైనా చెప్పగలరా? చూడటానికి బాహ్యంగా 2 ఒకట్లాగే ఉంటాయి. మరి ఏది ఆశీర్వదింపబడిన అప్పము, ఏది ఆశీర్వదింపబడని అప్పమో మనకు తెలియదు. కానీ కొంతమంది ఉన్నారు, అది నిజంగా ఏది ఆశీర్వదింపబడిన అప్పమో కాదు అని చక్కన సమాధానం చెప్పగలరు. మేమందరూ ఆలోచిస్తూ ఉన్నాం, ఆ ఫాదర్ గారు ఎవరు చూతారు, పునీతులు అట్లా అనుకున్నాం. కానీ ఆ ఫాదర్ గారు అన్నారు, ఈ యొక్క ఈ దుష్ట ఆత్మలతో పనిచేసే వ్యక్తులు, చేతబడి ఇవి చేసే వ్యక్తులు, వాళ్ళు ఆ యొక్క ఆశీర్వదింపబడిన అప్పాన్ని, ఆశీర్వదింపబడిన అప్పాన్ని మనం వాళ్ళ ముందు ఉంచామంటే ఎమ్మటినే చెప్తారు, భయపడతారు. ఇది ఆశీర్వదింపండి దేవుని యొక్క శరీరము అని
వాళ్ళు ఎమ్మటినే సమాధానం ఇవ్వరు. ఎందుకని? వాళ్ళలో నెగిటివిటీ ఉంది కాబట్టి దేవుని యొక్క దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు భరించలేరు. అందుకే ఆ యొక్క వ్యక్తులు వెంబటినే గుర్తిస్తారు, ఇది ఇక్కడ దేవుడు యేసు ప్రభువు ఉన్నాడని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది నిజం. దేవుని యొక్క ఈ యొక్క దివ్య బలిలో అప్ప ద్రాక్షారసములు నిజముగా దేవుని యొక్క యేసు ప్రభు యొక్క శరీర రక్తాలుగా మార్చబడుతుంది. ఇంగ్లీష్లో ట్రాన్స్సబ్స్టాన్షియేషన్ అంటారు. అంటే అది నిజముగా బాహ్యంగా మనకు అదే అప్పము ద్రాక్షారసంగానే కనిపించినప్పటికీ అది ఇంటర్నల్గా అది దేవుని యొక్క యేసు ప్రభుని యొక్క శరీర రక్తాలుగా మార్చబడుతుంది. అందుకే అది ఒక గొప్ప ఆహారం. ఆ ప్రభు పలుకుతూ ఉన్నారు, నేనే జీవాహారము, ఈ యొక్క భోజనాన్ని స్వీకరించిన వారు మరణించినను జీవించును. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈనాటి ఈ యొక్క పట్టణాల ద్వారా మనం 3 విషయాలు తెలియజేసుకున్నాము. దేవుని యొక్క విజ్ఞానం కోసం మనం ప్రార్థించాలి. ఆ యొక్క విజ్ఞాన వరాన్ని ఏ విధంగా సొలొమోను గారు పొంది ఉన్నారు, మన జీవితంలో కూడా అది మనం పొందుకున్నట్లయితే మన జీవితం కూడా అంచెలంచెలుగా మనం ఎదగలం. రెండవది, ఆత్మపూరితమైన జీవితాన్ని మనం జీవించాలి. మూడవది, ఈ యొక్క దివ్య ఆహారాన్ని, జీవగల ఆహారాన్ని, యేసు ప్రభు యొక్క దివ్య ఆహారాన్ని మనము భక్తితో నిండు విశ్వాసంతో స్వీకరించాలి. అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్లు మనము స్వీకరించినట్లయితే ఆ యొక్క దేవుని యొక్క దీవెనలు మనము పొందుకోలేము. అందుకే పునీత పౌలు గారు రాస్తూ ఉన్నారు, కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో పదకొండవ అధ్యాయము, మీకు ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు చదవండి. కొరింథీయులకు రాసిన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23 నుంచి 34 వరకు, 23 నుంచి 34 వరకు మీకు సమయం ఉన్నప్పుడు ఆ యొక్క వాక్యాన్ని చదవండి. ఎంతో మంచిగా నిజంగా ఈ యొక్క ఆహారాన్ని, జీవంగల ఆహారాన్ని మనం ఏ విధంగా స్వీకరించాలో ఎంతో చక్కగా ఆ యొక్క వాక్యం మనం తెలియజేస్తూ ఉంది. అందుకే ప్రియమైన సహోదరులారా, పోయిన ఆదివారం నేను చెప్పినట్లు పునీత పౌస్తీన గారు డివైన్ మర్సీ చాప్లిన్ ఆమె స్థాపించున్నారు దివ్య కారుణ్య జపమాలను. ఆ యొక్క పునీతురాలు ఆ ప్రభువుని పలికి ఉన్నారు, ప్రభు అందరూ వలె నేను కూడా ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నాను కదా, మరి మీరెందుకు నాలోనే ఏం చేస్తున్నారు అని ఆ యొక్క పునీతురాలు అడిగినప్పుడు ప్రభు పలుకుతూ ఉన్నారు, అందరూ కొంతమంది ఏదో పూజకు వచ్చాను కాబట్టి అప్పం తీసుకోవాలని ఆలోచనతో వస్తారు, కొంతమంది ఇంకొక అసలు ఇది నిజంగా దివ్య సప్రసాదం కాదనే ఆలోచనతో స్వీకరిస్తూ ఉన్నారు. కానీ ఇంకొంతమంది ఆ యొక్క గౌరవము విశ్వాసం లేకుండా స్వీకరిస్తున్నారు. కానీ నువ్వు ఆ అప్పాన్ని స్వీకరించే ముందల నన్ను ఆహ్వానిస్తున్నావు కాబట్టి నీలోకి నేను వేంచేస్తున్నాను. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం యొక్క దివ్య సప్రసాదం స్వీకరించేటప్పుడు ఆ లైన్లోకి వచ్చే ముందలే మనము ఆ ప్రభువును పలుకుతూ, ప్రభు నాలోనికి వేయించేయండి, నాకు నీ కృపను ప్రసాదించండి, నా యొక్క నాకు కావలసిన ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించండి అని మనము ఆ యొక్క ప్రార్థన చేసుకొని స్వీకరించినట్లయితే దివ్య సప్రసాదం ఒక శక్తివంతమైన, ఒక నిజంగా శక్తినిచ్చే ఆ యొక్క ఆహారంగా మారుతుంది. దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకొని మన జీవితాల్లో ఎంతో సంతోషము, ఆ యొక్క ఆనందము, అదేవిధంగా దేవుని యొక్క కృపావరాలు మనం పొందుకొని ఒక మంచి ఆదర్శమైన జీవితాన్ని జీవించగలుగుతాము. ఒక నిమిషం కళ్ళు మూసుకొని ఆ దేవాతి దేవుని వేడుకుంటూ
మన యొక్క ఆలోచనలను, మన యొక్క అవసరాలను సమర్పించుకుందాం. దేవాతి దేవుడు ఈరోజు ఈ యొక్క వాక్యము ద్వారా మనకు 3 అంశాలు తెలియజేశారు. ఏ విధంగా అయితే సొలొమోను రాజు ఆ యొక్క విజ్ఞాని కోరి ఉన్నారు, విజ్ఞాన వరాన్ని మనం కూడా దేవుడు ఆ యొక్క వరాన్ని ప్రసాదించాలని, మన మానవ మేధస్సు మీద ఆధారపడకుండా దేవుని యొక్క విజ్ఞానాన్ని మనం తెలుసుకొని ఆ యొక్క విజ్ఞానం వల్ల మనం జీవించాలని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని, దేవుని యొక్క మార్గంలో నడుచగల శక్తిని దేవుడు ప్రసాదించాలని ప్రార్థించుకుందాం. అదేవిధంగా మనలోకి ఆ యొక్క పవిత్రాత్మ దేవుడు వేయించేసి మనల్ని ఆత్మపూరితమైన జీవితాన్ని జీవించగల భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థించుకుందాం. మనం దేవుని యొక్క ఆత్మానుసారం జీవించినట్లయితే మనము దేవునికి నిజమైన కుమారులుగా, పుత్రికలుగా మనము ఆ యొక్క భాగ్యాన్ని మనం పొంది దేవుని తండ్రి అని పిలవగలము. అదేవిధంగా ఆత్మదేవుడు వచ్చినప్పుడు మనకు ఏ విధంగా ప్రార్థించాలో ఆ యొక్క వరాలను మనకు ప్రసాదించి ఆ యొక్క ప్రార్థనలో మనకు నడిపిస్తారు. అదేవిధంగా ప్రభు యొక్క జీవ ఆహారాన్ని నిండు మనసుతో, విశ్వాసంతో జీవించి స్వీకరించగల భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించాలని, మన యొక్క ఆలోచనలను, నిర్ణయాలను ఆశీర్వదించాలని ప్రార్థించుకుందాం. ఈ మా మనవులని మా ప్రభువైన క్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి నిలబడండి. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును అతడి యొక్క ఏకసుతులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును ఇతడు పవిత్రాత్మ వలన గర్భమే కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతును అధికారములకు లోబడి పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళానికి దిగబడి చనిపోయిన నుండి లేచెను. పరలోకమునకు సర్వశక్తి గల ప్రభువు అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సమస్త ప్రయోజనములను విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవనమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి శ్రీ సభ అవసరాల కొరకు, మన కుటుంబ వ్యక్తిగత అవసరాల కొరకు మన విన్నపములన్నింటినీ ప్రభుని చెంత ఉంచి విశ్వాసంతో ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకే వేలాది వందనాలు. నీకు వేలాది వందనాలు. జ్ఞానవాసులకు మా హృదయాలను ప్రత్యేకపరిచి ఉత్తేజపరిచాక ఈ వాక్యానుసారంగా ఈ వాక్యం ద్వారా మమ్మల్ని భజించడానికి వేలాది వందనాలు. వివాహారమై మాలో చూసినప్పుడు మానవాళి మా పుస్తక కాపరి అయిన మా తెలుగు మా విచారణ గురువులను, గురు విద్యార్థులను, ఉపదేశులను, సహాయక బృందాన్ని, వారి విజ్ఞానం వారి మార్పులను మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి.
కలిసిన దీవెనలు మాకుగా దయచేసి మేమందరము ఆత్మపూరితులము హృదయపూర్వకము ప్రభువుని స్తుతించుచు ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా ప్రతి దేవునికి సర్వదా కృతజ్ఞతలను అర్పించుకుంటున్నాం. దేవాది దేవుని నిరంతరం నిండుగా ఆరాధిస్తూ హృదయములను మాకు వసతమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మీ శరీరమును మీ రక్తమును పానం చేసి పునరుత్థాన మహిమలో పాల్గొని ఐక్యమై సంపూర్ణ రక్షణ పొంద సదా కాపాడం. మా జీవన యాత్రలో మాకు తోడు నీడగా ఉంటూ నిత్య మార్గంలో మా చేయి పట్టినటువంటి అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కనికరము గల ప్రభువా యువత యుక్కులను ఆధ్యాత్మికముగా బలపరచండి. వారు సాతాను పట్టుకొమ్మనకు లొంగక పరలోక నిత్య జీవం వైపు పయనించినట్టు వారిని ఆశీర్వదించండి. మా సంఘములో ఉన్న నిరుపేదలను, ఒంటరి మహిళలను, రోగులను, వృద్ధులను నిండుగా కరుణించి వారికి అవసరమైన చేయుతనిచ్చి వారందరినీ సంతోష సమాధానంతో నింపమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరమ వైద్య, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీని ప్రభువా బాధ కుటుంబ సభ్యులందరినీ బాధపరిచేసి అలనాడు ఎంతో మంది స్వస్థపరుచున్నారు, మంచి ఆరోగ్యాన్ని వర్తించేస్తున్నారు. ఈ బలిపీఠము చెప్పచ్చు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు. సాధారణమైనటువంటి అప్ప ద్రాక్షరసాలను మీ శరీర రక్తాలుగా మారుతున్న వారిలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని పూర్తిగా తీసివేసి మంచి ఆరోగ్యాన్ని నాకు సాధించు. కుటుంబ సభ్యులకు ఉదాహరణ ధైర్యాన్ని శక్తి ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఒక క్షణం మౌనంగా మన సొంత విన్నపాలను ప్రకటించుకోవచ్చుగా. ఈ మనవులన్నింటినీ మా నాథుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నా జీవితం నీకు అంకితం. నా హృదయం నీకు అర్పణం. నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను. చేకొను దేవా దయతో నన్ను. దీవించుమయా కృపతో నేడు. దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం. నా జీవితం నీకు అంకితం. కలిసి నేను పొందిన కొన్నాళ్ళేగా. తెలివి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలివి నేను పొందిన కొన్నాళ్ళేగా. తెలివి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి తెలిమి నీకై కనురెత్తిపోని. కలిమి చెరిమి నీవై నన్ను నీదు అర్పణగా కలుపుకోని.
మరిచిపోని నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం, జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థించండి. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్రాత్మ సభ ప్రయోజనముల కొరకును ఈ పరమల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధమును ఏర్పరపగల ఈ మా బలి అర్పణమును దయతో అంగీకరింపము. నీవు మా కొసగిన దానములనే మేము మరలా నీకు అర్పించి తుదకు నిన్నే పరమవరముగా పొందగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. ఈ ఆత్మతోను ఉండునుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు దృష్టి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడును ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించాను. శిలువ మీద వేదనలుంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించాను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించాను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, స్వామికి సతతం హోసానా, హోసానా, హోసానా. పరిశుద్ధ పరిశుద్ధ పరమపిత పరమ పవిత్ర త్రియేక దైవం, ఓ పరమండల పాత్యము భవనీయ మహిమలు మారు ప్రభు. హోసానా స్వామికి సతతం హోసానా, హోసానా, హోసానా. దేవుని పేరట విజయించు వారే ఆశీర్వాదితులు. జయ జయ గీతి కీర్తించు, ఎలుగెత్తి వారిని స్తుతించు. హోసానా స్వామికి సతతం హోసానా, హోసానా, హోసానా. పావన పిత, నీవు నిత్యముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతా నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయనా నీ కుమారుడను మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము
సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసు దేహమా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందవోసిన యేసు రక్తమా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము.
తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుతూ వారు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయ చూపుము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోను, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను, ధన్యులైన మీ అపోస్తులతోను, వేద సాక్షులతోను, సకల పునీతులను, మా పాలక పునీతులైన పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారితోను, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగమునకు వారసులను చేయు. ఏలైనా వీరి విజ్ఞాపన, ప్రార్థన, నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి మరి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడు ఫ్రాన్సిస్ మా జగద్గురువును, చిన్నపతిని భాగ్య మా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సమకమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకించుము. ఈ యొక్క సమయమందు ఈ పూజను కొనియాడుతున్నటువంటి కుటుంబం కోసం ప్రార్థించుకున్న ప్రతి శౌర్యులు కుటుంబనకు తలంచిన తలంపులు నెరవేరినట్లు మరియమ్మ గారి పూజ, ప్రతి హృదయరాజు కుటుంబనకు దేవుడు చేసిన మేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ దివ్య బలి పూజ, గోవింద్ పెద్ద బాలస్వామి ఫాదర్ గారి కుటుంబంలో మరణించిన వారు వారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని తెలియచేయాలని, అదేవిధంగా మరణం పొందిన బ్రదర్ నందిగం ఇగ్నేషియస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని, చేబ్రోలు వాస్తవ్యులు వేమ మేరీ సుశీల కుటుంబంలో మరణించిన వారి యొక్క ఆత్మలు, అదేవిధంగా విధువాడ వాస్తవులు గోవింద్ మరియన్న కుటుంబంలో మరణించిన మేరకు అంజమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని, ప్రతి గాంధీ కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్లు ముఖ్యంగా ఈ కుటుంబంలో మరణించిన వారి యొక్క ఆత్మలను దేవుడు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని, కటారు అబ్రామ్ కుటుంబంలో చనిపోయిన వారి యొక్క కుటుంబ బంధుమిత్రులందరికీ వారి యొక్క ఆత్మల నిత్య విశ్రాంతిని దయచేయాలని ఆ ప్రభువును వేడుకొందుము. దయగల తండ్రి, నలుదెలస చదివి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరంతో నీవు ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరులను ప్రత్యేకంగా ఈ యొక్క సమయమందు మన కుటుంబాల్లో చనిపోయిన వారిని స్మరించుకుంటూ మన యొక్క బంధుమిత్రులు, అదేవిధంగా ప్రత్యేకంగా దిక్కులేని ఆత్మల కోసం ప్రార్థించుకున్న దేవాది దేవుడు వారికి నిత్య విశ్రాంతిని దయచేయనుగా. నీ ప్రేమ ఏంది ఈ లోకం వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకుని మాత్రం చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయి. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థన సాహసించము. యోగాలు తండ్రి జగమందు నిరతం, నీ నామమెంతో నుతి చెందుగాక. యోగాలు తండ్రి జగమందు నిరతం, నీ నామమెంతో నుతి చెందుగాక. నీ జీవరాజ్యం నిజమే మహిమలో, నీ జీవరాజ్యం నిజమే మహిమలో, విజయించు జ్యోతి వికసించుగాక. విజయించు జ్యోతి వికసించుగాక. పరలోకమందు నీ దివ్య చిత్తం నెరవేరులాగా, పరలోకమందు నీ దివ్య చిత్తం నెరవేరులాగా, పరలోకమందు నీ నీడలోనే నివసించు మాకు, నీ నీడలోనే నివసించు మాకు. నానాడు అన్నం మాకీయవలెను, నానాడు అన్నం మాకీయవలెను. మా శత్రువులను ఎటు మన్నించెదమో, మము తోడనట్టే మన్నించు దయతో. మా శత్రువులను ఎటు మన్నించెదమో, మము తోడనట్టే మన్నించు దయతో. చెడు శోధనలలో తోడుగా నుండి, చెడు శోధనలలో తోడుగా నుండి, కీడుల నుండి కాపాడు తండ్రి, కీడుల నుండి కాపాడు తండ్రి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని కొరపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని కొరపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని కొరపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు దివ్యమైనటువంటి దేవుని గొర్రెపిల్ల, పరలోకం నుండి దిగి వచ్చిన జీవము కలిగినటువంటి ఆహారమును నేనే అని పలికిన ప్రభువు ఇతడు. ఇటువంటి ప్రభువు విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ నేను స్వస్థత పొందుదును. ఆమేన్. నిజమైన ఆహారము నా రుధిరము, నిజమైన పానము నా శరీరము, నిజమైన ఆహారము నా రుధిరము, నిజమైన పానము పలకాదులే నిజమేనులే, పలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము, జీవాహారము నేనే, నేనే మధురాహారము నేనే, నేనే జీవాహారము నేనే, నేనే మధురాహారము నేనే, నేనే మన్నా భోజ్యము నేనే, మహిమ తేజము నేనే, మన్నా భోజ్యము నేనే, మహిమ తేజము నేనే, పలకాదులే విటమేనులే, పలకాదులే విటమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము, దయాబుద్ధిని నేనే, నేనే నీతి పాలకుడ నేనే, నేనే దయాబుద్ధిని నేనే, నేనే నీతి పాలకుడ నేనే, నేనే జీవేశ్వరుడను నేనే, జీవజలములో నేనే, జీవేశ్వరుడను నేనే, జీవజలములో నేనే, పలకాదులే విటమేనులే, పలకాదులే విటమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము, జీవాహారము నేనే, నేనే మధురాహారము నేనే, నేనే జీవాహారము నేనే, నేనే మధురాహారము నేనే, నేనే మన్నా భోజ్యము నేనే, మహిమ తేజము నేనే, మన్నా భోజ్యము నేనే, మహిమ తేజము నేనే,
కలకాతులే నిజమేనులే కలకాతులే నిజమేనులే విశ్వసించిలో కొనుమా విశ్వసించిలో కొనుమా నా శరీరము నిజమైన ఆహారము నా రుధిరము నిజమైన పానము. దేవుని ప్రసాదం ప్రసాదములో అనంతనాథుని సాధుత్యం దివ్యభోజ్యములో రండి దైవ జనమా ఈ దివ్య విందుకు తరలి రండి క్రీస్తు జనమా ప్రేమ విందుకు సజీవ దేవుని బలియాగం సప్రసాదములో అనంతనాథుని సాదృశ్యం దివ్యభోజ్యములో పరమపితృకి సమై క్రీస్తు చిందించిన రక్తమే నరుని పాప పరిహారాసం శరీరాత్మపై ప్రోక్షించెను విశ్వసించు వారికలా జీవమునిచ్చును ఈ భోజ్యము తండ్రి దైవ జనమా ఈ దివ్య విందుకు తరలి రండి క్రీస్తు జనమా ప్రేమ విందుకు సజీవ దేవుని బలియాగం సప్రసాదములో అనంతనాథుని సాధుత్యములో క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా క్రీస్తుని ప్రక్కలో నుండి జారిపడిన మీదల క్రీస్తు అనుభవించిన కష్టమా ఓ మంచి చేస్తువా గాయముల లోపల దాచుకొనండి నేను నిన్ను ఎడబాయకుండునట్లు చేయకండి దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నాకు కాపాడండి నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము పరిపూర్ణ ఫలముకు చెప్పను మహామధురముతో నిండిన మంచి చేస్తువా వాసుడనే నేను ఎవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తలుచున్నారు నా ఎముకలను ఎంచినారు అని దేవరవారి పేరట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంచి ధ్యానించడు ఈ సమయమునందు దృఢమైన విశ్వాసము నమ్మిక దేవ ప్రేమానుడు పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని తిట్టుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు అవతరించవలనని నా మంచి చేస్తువా దేవుల వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో ప్రతిమాలి ప్రార్థిస్తున్నాను ఆమె పరిశుద్ధ పాపు గారి తలంపులు నెరవేరినట్లుగాను మన గుంటూరు పీఠాధిపతుల యొక్క తలంపులు నెరవేరినట్లుగాను మన విచారణ గురువుల యొక్క తలంపులు నెరవేరినట్లుగా వేడుకున్నాముగాక పరలోకముందు మా యొక్క తండ్రి మీ నామము చెప్పబడినగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక నానాటికి కావలసిన మా యొక్కను మాకు తీర్చి అనుగ్రహించండి మా యొక్క అప్పుబద్ధవారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్ము శోధన ఎంతో ప్రవేశించనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి ఆమె దేవర ప్రసాదముల చేతన నిలబడి పావతనము మీరిన వారు ఎంతో ఉన్నారు క్రీడలో ఆశీర్వదింపబడిన వారు మీరు మీ గర్భ ఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారనే మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాట
వరకు ఇప్పుడు మా మరణ సమీపమున ప్రార్థించండి. ఆమేన్. పితకును పుత్రుకును పవిత్రాత్మకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడు నిత్యం సదాకాలం స్తోత్రం కలుగునుగాక. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునందు సహోదరి సహోదరులారా, సామాన్య 20వ ఆదివారం. ఈ వారంలో వచ్చే పండుగలు: వచ్చే మంగళవారం పునీత బెర్నార్డ్ గారి పండుగ, వచ్చే బుధవారం పునీత 10వ భక్తినాథ పాపు గారి పండుగ, వచ్చే గురువారం పరిశుద్ధ మరియరాణి పండుగ, వచ్చే గురువారం పరిశుద్ధ మరియరాణి పండుగ. ఆ రోజు సాయంత్రం పూజ అయిన తర్వాత క్రొవ్వొత్తులతోటి దేవాలయం చుట్టూ మరే తల్లి స్వరూపముతోటి ప్రదర్శన ఉంటుంది. వచ్చే గురువారం పరిశుద్ధ మరియరాణి పండుగ. ఆ రోజు సాయంత్రం పూజ ముగిసిన తర్వాత క్రొవ్వొత్తులతో దేవాలయం చుట్టూ మరే తల్లి స్వరూపంతో ప్రదక్షిణ ఉండడం. వచ్చే శుక్రవారం పునీత లీమా రోజా గారి పండుగ. వచ్చే శనివారం అపోస్తలుడు పునీత బర్తలోమియో గారి పండుగ. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ తెలియజేసిన విధంగా బురదగుంటపల్లి చర్చి నిర్మాణార్థమై మిమ్మల్ని సహాయం అందిస్తూ ఉన్నాను. మరి పోయిన వారం, అదేవిధంగా బుధవారం 2 రోజులు కూడా మన గ్రామంలో వారు పెట్టుకున్నారు. మన ఉపదేశ మరిలు గారు అదేవిధంగా ఒకరిద్దరి సహాయంతో మన యొక్క గ్రామంలో కొన్ని ఇళ్లను వాళ్ళు సందర్శించున్నారు. పడమట బజారు, మధ్య బజారు దాదాపుగా పూర్తి చేస్తున్నారు. ఈరోజు వారు తూర్పు బజారు రావడం జరుగుతుంది. రెండవ పూజ అయిన తర్వాత మరి గృహాల చుట్టూ రావడం జరుగుతుంది. కావున ఇంటి దగ్గరే ఉండి మీకు తోచినంత సహాయాన్ని, మరి 50 రూపాయలు 100 రూపాయలు కాకుండా మీకు తోచినంత సహాయం కొంచెం దేవాలయ నిర్మాణానికి ఇవ్వవలసిందిగా మీ యొక్క సహాయం కోసమై అర్థిస్తూ ఉన్నాను. కావున మరి కొంతమంది ఆడవాళ్ళు మన ఉపదేశ మరిది గారు వస్తారు. వచ్చినప్పుడు వారితోటి మాట్లాడి మీ యొక్క సహాయాన్ని అందించాలని కోరుతూ ఉన్నాను. దేవాలయ నిర్మాణానికి ఇచ్చినట్లయితే తప్పకుండా మనందరినీ దేవుడు తప్పక దీవిస్తాడు. దేవుడిని మహిమపరుస్తూ ఉన్నాం. మనకు తోచినంతగా భగవంతుడు మనందరినీ దీవించినందుకు గాను మనము దేవాలయ నిర్మాణానికి సహాయపడుతూ వస్తున్నాం. కాబట్టి తప్పక దేవుడు దీవిస్తాడు. ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకొని వారికి మీ యొక్క సహాయాన్ని అందించాలని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శుక్రవారం రోజున పెదనందిపాడు మండలం కట్రపాడు విచారణలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన. ఆ రోజు వెంటనే మరి మా యొక్క మేత్రాసన గ్రూపులో ఆ యొక్క అద్భుతాన్ని కూడా పెట్టడం జరిగింది. అది ఏమిటంటే, శుక్రవారం రోజున 7:30 గంటల ఆ ప్రాంతంలో వారికి ప్రతి శుక్రవారం మన దేవాలయంలో ప్రతి శనివారం మరీదల సభ్యుల సమావేశం ఏ విధంగా ఉంటుందో ప్రతి శుక్రవారం వారికి మరీదల సమావేశం ఉంటుంది. ఆ సమావేశం నిమిత్తమై కొంతమంది ముందుగానే వచ్చి వారు మరీ తల్లి స్వరూపాన్ని తీసుకొని వద్దామని చెప్పేసి లోనకి వెళ్ళడం జరిగింది. లోనకు వెళ్ళినప్పుడు ఒక రాణి అనేటువంటి అమ్మాయి, ఆ అమ్మాయి పోయిన సంవత్సరం తపస్సు కాలంలో మన దేవాలయానికి వచ్చి సాక్ష్యం ఇచ్చింది. ఆ రాణి అనేటువంటి అమ్మాయి దివ్య సప్రసాదం ద్వారా భగవంతుడు ఆమె జీవితంలో అద్భుతాన్ని చేశాడు. మంచానికే పరిమితమైనటువంటి ఆమెను దేవుడు స్వస్థపరిచి ఆమె జీవితాన్ని ఆశీర్వదించి నడిపిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అంత మహత్తరమైనటువంటి శక్తిని అద్భుతాన్ని పొందినటువంటి అమ్మాయి, దేవునికి సాక్ష్యంగా నిలిచినటువంటి ఆ అమ్మాయికి మొట్టమొదటిగా మరియ తల్లి దగ్గరకు వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఆ కన్నీరు వచ్చినటువంటి రక్తపు కన్నీరు రావటం, ఆ కన్నీరు వచ్చినటువంటి చూడటం జరిగింది. అది ఎండిపోయి ఉన్నది, కొంచెం ఎప్పుడు వచ్చిందో. అయితే మరలా వారు దగ్గరకు వెళ్ళినప్పుడు మరొక చెమ్మ కూడా, మరొక బొట్టు కూడా వస్తూ ఉన్నది. అప్పుడే దాన్ని చూసి వెంటనే విచారణ గురువులతో ఫోన్ చేసినప్పుడు వారి వీడియో కాల్లో కూడా చూసి మాట్లాడుతున్నారు. వెంటనే దాన్ని నేత్రాసనానికి పంపించడం జరిగింది. నేత్రాసనంలో ఉన్నటువంటి ప్రొపరేటర్ ఫాదర్ గారికి పంపించడం, వారు మా యొక్క గ్రూపులో షేర్ చేయడం జరిగింది. ఈ విధంగా
ఒక అద్భుతం అనేటువంటి అమలోత్పరి మాత మరీ తల్లి స్వరూపంతోటి మరీదల సభ్యులు ప్రతి నిత్యము వారానికి ఒకసారి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ విధంగానే వారు చూసినటువంటి ఆ సంఘటన వారి జీవితాన్ని కలిసివేసింది. ఇది మహా అద్భుతం అని భావించి ఎంతో మంది భక్తులు అక్కడికి వెళ్తూ ఉన్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అయితే మనకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామమే ఈ విచారణ అనేటువంటిది. వీలున్నటువంటి వాళ్ళు ఏదో ఒక సమయంలో వెళ్ళి చూసి రండి, ప్రార్థన చేసుకోండి. ఆ తల్లి పట్ల భక్తిని, మర్యాదను, గౌరవాన్ని పెంపొందిస్తూ ఆ తల్లి ఇంకా మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేయాలని ప్రార్థన చేయండి. చాలా మంది అనుకుంటారు, మరియ తల్లి సామాన్యమైనటువంటి స్త్రీయే కదా. నేను విన్నాను, చాలా మంది విన్నాను, కథోలికులు కూడా మాట్లాడుతూ విన్నాను, దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నటువంటి వారు కూడా మాట్లాడుతూ నేను విన్నాను. ఎన్నో సందర్భాలలో మరి శౌరి వారిని కూడా హేళన చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంతోని వారిని కూడా హేళన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వింటున్నాను కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. మన జీవితాన్ని వారితో పోల్చుకుంటే మనం ఎవరితో పోల్చుకోలేము ఈ లోకంలో. భగవంతుడు తప్పక మన జీవితాలను ఆశీర్వదించాలి అంటే దానికి సిద్ధపాటు అనేటువంటి ఉండాలి. అదే పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలో తెలియజేస్తూ ఉన్నారు. సిద్ధపాటు, పశ్చాత్తాప హృదయముతోటి దివ్య ప్రసాదాన్ని స్వీకరించండి. సిద్ధపాటుతోటి, పశ్చాత్తాప హృదయముతోటి దివ్య ప్రసాదాన్ని స్వీకరించండి. ఏదో ఆ సమయానికి దివ్య ప్రసాదం సమయానికి వచ్చి దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తే అందులో ఉన్నటువంటి ఆ ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క కృపను, ఆశీర్వాదాన్ని మనము పొందలేము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన కుటుంబాలలో మనము ఏ కార్యము చేసినా దానికి ఎంతగా సిద్ధపడతామో అదేవిధంగా దివ్య ప్రసాదాన్ని క్రీస్తు ప్రభుని స్వీకరిస్తూ ఉన్నటువంటి మనము సిద్ధపాటు అనేటువంటి ఉండాలి. కాబట్టి వారు మనకంటే ముందు జన్మించారు, మంచి జీవితాన్ని జీవించారు, వారు ఈ లోకంలో జీవిత పోరాటాన్ని పోరాడారు, క్రీస్తు కోసం జీవించారు, క్రీస్తులో వారు మరణించారు. కాబట్టి వారి ద్వారా భగవంతుడు ఎన్నో అద్భుతాలను ఈ లోకంలో చేయిస్తున్నారు. కాబట్టి మానవ మాతృలమైనటువంటి మనందరము ఆ తల్లిని శరణు వెళితే, ఆ తల్లి దగ్గరకు వెళితే తప్పక ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. కావున ఈ విషయాన్ని గుర్తుంచుకొని వీలున్నప్పుడు ఏదో ఒక సమయాన్ని చూసుకొని దేవాలయం తెరిచే ఉంటుంది. నిన్న ఫాదర్ గారితో కూడా మాట్లాడాను. దేవాలయం తెరిచే ఉంటుంది. ఎప్పుడు ఏ సమయం వెళ్ళినా కానీ అక్కడ ప్రార్థన చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఏదో ఒక సమయంలో వెళ్ళి కట్రపాడు విచారణలో ఉన్నటువంటి పునీత శౌరి వారి దేవాలయంలో ఈ అద్భుతాన్ని చూసి మన జీవితాలను ధన్యం చేసుకోమని కోరుతూ ఉన్నాను. గత ఆదివారం చందా 3,550 రూపాయలు. గత ఆదివారం చందా 3,550 రూపాయలు. అందరికీ ధన్యవాదములు. అందరం కూడా జూబిలి ప్రార్థనకై మోకరిద్దాం. జూబిలీ ప్రార్థన. చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి, నీ కుమారుడు మా సోదరుడైన యేసుక్రీస్తులో నీవు మాకు ప్రసాదించిన విశ్వాసము పవిత్రాత్మ ద్వారా మా హృదయాలలో రగిలించిన ప్రేమ ద్వారా రానున్న నీ రాజ్యమునకై మాలో దివ్యమైన నిరీక్షణను మేల్కొలుపును గాక. నీ కృపతో మమ్మలను సువార్తా విత్తనములను వెదజల్లుటకై చురుకైన వ్యవసాయకులుగా రూపొందించండి. నరకశక్తులు నశించి మానవత్వము వికసించి విశ్వాసము హెచ్చింపబడి దృఢ సంకల్పముతో కొత్త భువికై నిరీక్షించుటకు నీ మహిమా వైభవము మాలో నిత్యము వ్యక్తమగును గాక. నిరీక్షణ యాత్రికులమైన మాలో జూబిలీ దైవానుగ్రహము స్వర్గ సంపదల పట్ల ఆశను మేల్కొల్పును గాక. రక్షకుని ఆనందము శాంతి ప్రపంచమంతటిపై కుమ్మరింపబడును గాక. సదాకాలము జీవించుచు పాలించు దేవా
దేవా నీకే సదా స్తుతి నీకే సదా స్తుతి మహిమ కలుగును గాక. మహిమ కలుగును గాక. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందున నెరవేరును గాక. ఆనాటికి కావలసిన మా యొక్కము మాకు ఇవ్వండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం ప్రదానం మరియు మా వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆకృతి కూడిన వారు మీరే. ఈ గర్భఫలముకు విశ్వాసులు నింపబడిన వారు ఒకని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణాసమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక. పరలోకము నుండి దిగి వచ్చిన జీవం గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినడల వాడు నిరంతరము జీవించునని ప్రభువు నడువచ్చున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి. మేము ఈ లోకమున అతనిని కోరి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులమగినట్లు మాపై కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి స్తోత్రం చెల్లింతును. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతును. స్తుతి స్తోత్రం చెల్లింతును. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతును. స్తుతి స్తోత్రం చెల్లింతును. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతును. స్తుతి స్తోత్రం చెల్లింతును. ప్రసాద